హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మొన్నైతే మెహందీ పెట్టిన వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా. మెహందీ తర్వాత మనకు వచ్చేసి ఏంటంటే గాజులు అయితే వేసుకుంటారనమాట. పెళ్లి కూతురుకు గాజులు వేసే ముందైతే ఇలా ఒక 10 మంది అయినా మన దగ్గర ముత్తైదులను పిలిచి వాళ్ళకు పసుపు కుంకుమ రాసి గంధం బొట్లు అయితే పెట్టేసిన తర్వాత పెళ్లి కూతురికి మనం గాజులు అనేది వేస్తామన్నమాట. మరి మా సైడ్ అయితే ఇలానే చేశారు. మరి మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇలా పసుపు గిట్లా పెట్టుకున్న తర్వాత ఒక చాప అయితే వేశారనమాట. ఇంటికి పూసలమ్మ వాళ్ళు ఉంటారు కదా, పూసలు అంటారు కదా, అంటే గాజులు వేసేవాళ్ళు. వాళ్ళైతే వచ్చి గాజులు అన్నీ పట్టుకొచ్చి పెళ్లి కూతురికి వేస్తారనమాట. పెళ్లి కూతురికి వేసిన తర్వాత పెళ్లి కూతురికి తోడు పెళ్లి కూతురు ఉంటుంది కదా, తనకు కూడా వేస్తారు. అలాగే ఇంకా ఏంటంటే పెళ్లి కూతురుతో పాటు ఒక 5 మెంబర్స్కైనా 9 మెంబర్స్కైనా ఇట్లా మన ఇష్టం 20 మెంబర్స్కైనా వేయించవచ్చు అనమాట. అలా నేనైతే పక్కనైతే కూర్చున్న తర్వాత నేనైతే నా పెళ్ళికైతే వేసుకున్నాను. నా పెళ్ళికి తర్వాత అన్ని గాజులు మళ్ళీ మా ఇంకో చెల్లె పెళ్ళికి అయితే వేసుకున్నాను. తర్వాత మా చిన్న చెల్లె పెళ్ళికి అయితే వేసుకుంటున్నాను అనమాట. నిజంగా పెళ్లి గాజులు అయితే ఆ చెయ్యి అనేది ఆ లుక్కే మారిపోతుంది, పెళ్ళికలు వచ్చేస్తుంది ఎవరికైనా. ఇక్కడ వచ్చేసి అయితే ఇక గాజులు వేయడానికి అయితే రెడీగా కూర్చున్నాను అనమాట. ఇక అందరం ఒక దగ్గర ఉంటే ఎలా ఉంటుంది, కొంచెం టైం పాస్గా అల్లరి ఉంటుంది కదా. ఎలా ఉంటుందో మా ముచ్చట్లన్నీ మీరే వినండి. ఇక్కడ వచ్చేసి కొద్దిసేపు డిస్కషన్ అయితే జరిగిందనమాట. అంటే డిస్కషన్ ఏంటంటే గాజులకు సైడ్ గాజులు ఏ విధంగా వేయాలి అని. అంటే చాలా రకాలుగా ఉంటాయి కదా సైడ్ గాజులు. ఆంటీ ఏమో ఇట్లా వాటికి కొంచెం ఇట్లా పూసల్లా బుట్టల్లా ఉండేటి తెచ్చిందనమాట. అవి వేసుకున్నాం అనుకో, అంటే ఇప్పుడు పెళ్ళికి చీరలు కొద్దిగా హెవీగా ఉంటాయి కదా జాకెట్లు మగ్గం వర్క్తో, వాటికి ఇట్లా తట్టుకొని మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అంతా పోతుందని అలా కొద్దిసేపు ఆలోచించి నార్మల్గా అయితే ఇక వేరే మామూలు సైడ్ గాజులు అయితే ఓకే చేసామన్నమాట. అవైతే తనైతే వేస్తుంది ఇక్కడ చూడండి. అంటే ఎంతమంది అంటే చాలామంది మన ఇష్టం అనమాట. మనం ఇప్పుడు వేయించే వాళ్ళం. ఇప్పుడు నీకు వేరే కలర్ వచ్చింది అనుకో, వాళ్ళకి నచ్చిన కలర్ అయితే మనం వేపేయాలన్నమాట. ఇక్కడ చాలా కలర్ అయితే తెచ్చేసింది. ఇక్కడ మా పాప ఉన్న మా బాబు అయితే మంచిగా చక్కగా కూర్చున్నాను అనమాట. వాళ్ళకు అంటే కొంచెం తెలిసిన తర్వాత ఇదే కదా ఫస్ట్ టైం ఇలా చూడడం. మా బుడ్డోడు వచ్చేసి ఇక్కడికి ఇంటికైతే తీసుకురాలేదు, వాడైతే పడుకున్నాడు అనమాట. ఇంటికాడ పడుకోబెట్టయితే వచ్చాను. మళ్ళీ ఫోన్ వస్తే నేను మేఘాల మీద ఇంటి గురికైతే రావాలి కాబట్టి మా చెల్లెకి వేసిన తర్వాత నెక్స్ట్ నేను వేయించుకుందామని కూర్చున్నాను అనమాట. ఇక్కడ పెళ్లి కూతురు గాజులు అంటే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మాయి వేపిస్తుంది. అలాగే వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ అంటే మా పిన్నే వేపిస్తుంది అనమాట. అంటే మేమే వేయించాలి గాజులు కూడా, అట్లా సాంప్రదాయం ఉంటుందన్నమాట. అంటే ముత్తైదు గాజులు కాబట్టి మనం పెళ్ళికి ఇట్లా గాజులు వేపిస్తే చాలా మంచిదని మేమైతే నమ్ముతాం కాబట్టి గాజులు అయితే వేపిస్తాం అనమాట. ఆఖరికి అయితే ఈ విధంగా అయితే సెట్ చేసింది గాజులు. ఇలా సెట్ చేసిన తర్వాత తనకైతే వేస్తుంది. ఇక్కడ మా పక్కన వచ్చేసి మా కోడలు వాళ్ళు ఉంటారు కదా, ఇక తనకైతే అందరం అయితే చాలా ఎంజాయ్ చేసాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయింది. అంటే మేము డే టైంలో అనుకున్నాం కానీ అప్పుడైతే మెహందీకి ఇట్లా పెట్టామన్నమాట. కాబట్టి అప్పుడైతే కొంచెం టైం అనేది కుదరలేదు. అలాగే ఈ ఆంటీ కూడా పక్కన వేరే ఊరికి వెళ్ళింది. తను వచ్చేసరికి వెయిట్ చేసి ఇప్పుడు ఈ టైంకి అయితే వేయించుకుంటాను అనమాట. నా పెళ్ళి కూడా ఈ ఆంటీ వేసింది. అలాగే మా చెల్లి పెళ్ళి కూడా ఈ ఆంటీ వేసింది అనమాట. అసలు మా పిల్లలు అయితే ఈ టైంకి ఎప్పుడు నిద్రపోతారు ఒక్కోసారి. కానీ ఇక్కడ కొంచెం అంటే వాళ్ళకి తెలిసి ఇలా ప్రతి ఒక్కరు చేస్తుంటే వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా అనిపించి, అంటే ప్రతి ఒక్కరు వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తున్నారు అనమాట, ఏం జరుగుతుందని. ఇంకా మా జున్నుగాడు కూడా నిద్రపోలేదు. ఇంటికాడ వదిలిపెట్టి వద్దాం అనుకున్నాను కానీ నేను వస్తాను నాతో వచ్చేసారనమాట. వచ్చేసిన తర్వాత చక్కగా అయితే కూర్చున్నారు. ఇక మా బుడ్డోని పడుకోబెట్టి వచ్చింది కదా, మధ్యలో అయితే ఫోన్ అయితే మా నాన్న అయితే చేశారనమాట. చేస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళి వాడికి కొన్ని పాలు దాపించి మళ్ళీ పడుకోబెట్టి అయితే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఇక చూడండి ఇక్కడైతే గాజులు అయితే వేస్తుంది.
అంటే ఒక చేక్ అయితే అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇంకో చేక్ అయితే వేస్తుందనమాట. నిజంగా ఎంత కళ వచ్చింది, కోన్ పెట్టి ఇలా గాజులు వేయగానే మా చెల్లికి అయితే ఫుల్ పెళ్లి కళ వచ్చేసింది అనమాట. మా చెల్లికి వేసిన తర్వాత ఏంటంటే ఈ నెక్స్ట్ అయితే నేనైతే వేయించుకుంటున్నాను. మళ్ళీ సడన్గా లేచిండు అనుకో మళ్ళీ చీకట్లో ఏడిపోయడం ఎందుకులే అన్నట్టు నాకైతే నేను సెకండ్ అయితే నేనైతే వేయించుకున్నాను అనమాట. వేయించుకున్న తర్వాత ఇంటికైతే వెళ్ళొచ్చు. మళ్ళీ మధ్యలో ఆఖరికి నాకైతే స్టార్ట్ చేయకముందే ఫోన్ అయితే వచ్చింది. కాబట్టి వేయించుకున్న కొద్దిసేపు ఇట్లా ఆడిపోయండి నేను వస్తానని చెప్పి నేనైతే ఫాస్ట్గా వేయించుకున్నాను అనమాట. నిజంగా పెళ్లి గాజులు వేసుకుంటే ఎవరికైనా చాలా మంచి పెళ్లి కళనే వస్తుందన్నమాట. చేతులు కూడా చాలా అందంగా అనిపిస్తాయి. నేను నార్మల్ అయితే ఇన్ని గాజులు వేసుకుని 1-2 అయితే వేసుకుంటాను, కానీ పెళ్ళిళ్ళు కదా కొంచెం గాజులు ఎక్కువ ఉంటేనే బాగుంటుందని నేను కూడా వేయించుకున్నాను అనమాట. ఇలా వేయించుకున్న తర్వాత ఇంకా మిగతా వాళ్ళు కూడా అయితే గాజులు అయితే వేపించింది. నేను అప్పటి వరకు అయితే లేను, ఇంటికైతే వెళ్ళిపోయాను. ఇది ఇక్కడ మాకు గాజులు వేస్తుంటే పక్కన ఇట్లా కూరాల కుండలు ఇట్లా ఉంటాయి, అవి తెచ్చైతే వాళ్ళు కొంచెం పసుపు ఇట్లా దంచి కంకణాలు వేస్తున్నారు అనమాట. అదైతే నేను సరిగ్గా నాకైతే అంటే చెప్పడానికి రావట్లేదు. అటు పక్కన వాళ్ళైతే చేస్తున్నాను, డప్పు సప్పుడు నేనైతే వాయిస్ అయితే ఇస్తున్నాను, లేకుంటే అలానే మొత్తం పెట్టేద్దాం అనుకున్నాను. దీని తర్వాత వచ్చేసి హల్దీ వీడియో అయితే నేనైతే పోస్ట్ చేస్తాను అనమాట. అది కూడా ఏంటంటే నేనైతే నిజంగా మా బుడ్డోడు వల్ల ఏది సరిగా అంటే చూడలేకపోయినా, అంటే వాడు ఏడుస్తాడు. ఇంతమందిలో తీసుకొచ్చేసరికి వాడు ఫుల్ ఏడుస్తున్నాడు అనమాట. డే టైంలో అయితే ఎండ కొడుతుంది ఫుల్గా, నైట్ టైం అయితే అంటే చిన్నపిల్లాడు కదా గడికి లేస్తుంటాడు కదా, అలా అని కొద్దిగా అయితే ఇలా పెళ్ళైనా సరిగా చూడలేకపోయాను అనమాట. ఏదైనా గాజులైనా మెహందీ అయినా హల్దీ అయినా ఏదైనా సరిగా చూడలేకపోయాను అనమాట. ఇంతమందిలో తీసుకొచ్చామనుకో వాడికైతే అసలు చిరాకు అంటే ఫుల్గా ఏడుస్తున్నాడు. కాబట్టి ఇంటికన్నా పడుకోబెట్టి నేనైతే అటు ఇటు తిరగడం అయితే అయిందనమాట. నిజంగా చెప్పాలంటే ఇంటికి వచ్చినాక కాళ్ళ నొప్పులు అయితే ఎంత స్టార్ట్ అయ్యాయంటే, ఎందుకంటే మనం అటు ఇటు తిరుగుతుంటాం కదా, అలా కాళ్ళ నొప్పులు కూడా ఫుల్గా స్టార్ట్ అయిపోయాయి అనమాట. చూసారు కదా నేను వేసిన డిజైన్ అయితే ఇప్పుడు బాగా కనిపిస్తుంది. దీనికి ముందు వీడియోలో మా చెల్లి పెళ్ళికి ఇట్లా గోడకి డిజైన్ వేసాను చెప్పాను కదా, అదే డిజైన్ అనమాట. బాగానే వచ్చింది, పర్లేదు. మరీ అంత ఆర్టిస్ట్ కాకుండా ఏదో సింపుల్గా అయితే వేసేసాను. ఇక్కడ వచ్చేసి నా గాజులు కూడా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే గాజులు వేసిన తర్వాత గాజులు వేసిన కాళ్ళు మొక్కితే మనకు మంచిదన్నమాట. అలా మొక్కేసిన తర్వాత నేనైతే ఇంటికైతే వెళ్ళిపోయాను. దాని తర్వాత ఏం జరిగిందో నాకైతే తెలియదు అనమాట. అందరూ వేసుకొని కొంచెం టైం పట్టవచ్చు, కానీ మళ్ళీ మా బుడ్డోళ్ళు వేసానైతే గాలి అయితే వేసుకొని వెళ్ళిపోయాను అనమాట. దీని తర్వాత హల్దీ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సైడ్ ఇలా గాజులు ఇలా వేసుకునే ఫంక్షన్లా చేస్తారో చేయరో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.